అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే పవర్ఫుల్ హనుమాన్ సాధన. హనుమాన్ సాధన ఎంతో మందికి కన్నీరు తుడిచింది. ఒక ఎన్ఆర్ఐకి ఈ మధ్యనే పాపం అక్కడ చిక్కుకుపోయాడు అతను. ఆ నెలల తరబడి తనకి జాబ్ లేదు. అటువంటి పరిస్థితులలో ఈ సాధన చేశాడు. చేస్తే ఆ ఎన్ఆర్ఐకి జాబ్ వచ్చింది. ఎంత కళ్ళ నీళ్ళ పర్యంతం అయిపోయాడు అతను. అవన్నీ మనం షేర్ చేసుకుందాం. అంతేకాదు ఒక ఇల్లాలి కన్నీరు కూడా తుడిచిందనమాట ఈ సాధన. ఎంతో అద్భుతంగా ఎంతో మందికి మిరాకిల్స్ జరిగాయి. మీరు ధైర్యంగా ఈ హనుమాన్ సాధన నమ్మకంతో చేస్తే గనక ఖచ్చితమైనటువంటి రిజల్ట్ మన సబ్స్క్రైబర్స్ అయితేనేమి, మా స్టూడెంట్స్ కూడా అయితేనేమి ఎవరైనా ఈ హనుమాన్ సాధన వల్ల చాలా మంది చాలా రకాలుగా లాభం పొందిన వాళ్ళే. ఏ సమస్య కోసమైనా మీరు ఇది అని కాదు, ఏ కోరిక ఉన్నా కూడా అది ధర్మబద్ధమైన కోరిక అయితే ఖచ్చితంగా కూడా నెరవేరి తీరుతుంది. హనుమాన్ రక్షణ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎంతో మంది అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందినటువంటి ఈ హనుమాన్ సాధన చాలా గొప్ప సాధన. ఈ సాధన చాలా శక్తివంతమైన సాధన. చాలా అద్భుతమైనటువంటి ఫలితము. చాలా శీఘ్రంగా మనకి ఆ ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఏ కోరికైనా సరే తీరుతుంది. మరి ఈ సాధన చేయాలి అంటే మనం ముందుగా కొంత మన మనసుని, బుద్ధిని కూడా హనుమాన్ వైపుకి తిప్పుకోవాలి. కాసేపు మనం ఏం చేస్తామంటే మన సాధన ఎక్కడైతే చేస్తామనుకుంటున్నామో మన పూజ గదిలోనో ఎక్కడైతే అనుకుంటే అక్కడ హనుమాన్ చిత్రపటం లేకపోతే సీతారామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం చిత్రపటం గాని ఉంటే రెండిట్లో ఏదున్నా సరే చక్కగా తుడిచి బొట్లు పెట్టి అలంకరించి ఎదురుగుండగా మీరు దీపారాధన చేయండి. మీరు ఏ రకమైన దీపారాధన చేసినా సరే దీపారాధన చేసుకోండి. దీపారాధన చేసుకొని ఒక గ్లాస్‌తో వాటర్ కూడా మీరు ఎదురుగుండగా పెట్టుకోండి. ఆచమనం చేసే పాత్ర కాకుండా మీరు ప్రత్యేకంగా స్టీల్ గ్లాస్ కాకుండా గాజు గ్లాస్ పెట్టుకోండి. వేరే ఇతర లోహాలు ఏమీ లేకపోతే గాజు గ్లాస్ పెట్టుకోండి. లేకపోతే ఇత్తడి గ్లాస్ పెట్టుకోండి. నీళ్లు పెట్టుకోండి. పెట్టుకొని మీరు కాసేపు ముందర మీ బాడీని హనుమంతుల వారి యొక్క దివ్యమైనటువంటి ఆయన యొక్క స్వరూపాన్ని తలుచుకోండి. అంటే మీ మనసు మొత్తం బుద్ధి అంతా కూడా హనుమంతుల వారి మీద కేంద్రీకృతం అయిపోవాలన్నమాట. ఆయన మనం పూజ చేస్తున్నాం కాబట్టి ఆయన రెడీగా ఉన్నారు, రావడానికి సిద్ధంగా ఉన్నారు, అక్కడ వచ్చారు, వచ్చి కూర్చున్నారు అని అనుకుంటూ భావన చేయండి. కాసేపు భావన చేస్తే మీకు తెలియకుండానే మీకు దీపారాధన చేస్తారు కదా, ఆ దీపారాధనలో మీకు వైబ్రేషన్స్ తెలుస్తాయి అన్నమాట. అలాగే దీపారాధన చేశాక దీపానికి ఖచ్చితంగా బొట్లు పెట్టి కాస్త పువ్వులు, అక్షతలు కూడా వేయండి. ఆచమనం చేయండి. మీకు ఏ కోరికైతే ఉందో ఆ కోరికని మీరు చక్కగా సంకల్పంగా చెప్పుకోండి. సంకల్పంగా చెప్పుకున్నాక నేను దీంట్లో జాబ్ రావడానికి ఒకటి, వివాహం అవ్వడానికి, అనారోగ్య కారణాలతో ఉంటే, లేకపోతే దరిద్రంతో అంటే అప్పుల బాధలలో కూరుకుపోయి, లేకపోతే మీకు రావాల్సిన డబ్బులు గనక రాకపోతే, ఎవరైనా మిమ్మల్ని ఏడిపించినా, లేకపోతే బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి వాటిలకి ఒక చిన్న ఇవి చెప్తాననమాట. ఆ సాధన చెప్తాను. ఆ సాధనకి మీకు ఏ రెమెడీ అయితే కావాలో ఆ రెమెడీకి మీరు ఆ మంత్రం చదువుకోండి. మంత్రంతో సహా ఉంటుంది. తల కొట్టుకొని ఏడిస్తే కన్నీరు తుడిచినటువంటి మంత్రం. ఎంతో మంది జీవితాలని వెలుగు తీసిన మంత్రం. ప్రాణాపాయ స్థితిలో ఉంటే అతను మందు తాగేసి చచ్చిపోవాలనుకుంటున్న వాడిని బతికించిన మంత్రం. ఒక ఆవిడ చెప్పారు కూడా నాకు. మీరు చెప్పిన మంత్రమే చెప్పానండి. చదువుకోరా బాబు అని వాడికి ఆ మైండ్‌లోంచి చచ్చిపోవాలన్న కోరిక పోయిందండి. పోయి బతుకుతాదండి అమ్మగారు ఎలాగైనా సరే అని ఆవిడ ఫోన్ చేసి మరీ చెప్పారు. అలాంటి అద్భుతమైనటువంటి మంత్రం కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. అయితే కాసేపు మీరు హనుమంతుడిని ధ్యానించండి. హనుమంతుల వారు అక్కడికొచ్చారు అని చెప్పి భావన చేయండి. గణపతిని ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకోండి. మీకు ఎలా తలుచుకున్నా పర్వాలేదు. గణపతిని శ్లోకమా, స్తోత్రమా ఎలా అయినా సరే. లేతే మీకు ఏది రాకపోతే ఓం గం గణపతియే నమః అని 11 సార్లు తలుచుకోండి. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఎదురుగునగా ఆచమనం చేసి చక్కగా సంకల్పం చెప్పుకున్నారు కాబట్టి హాయిగా కూర్చుని శివాయ గురవై నమః, ఎందుకంటే హనుమంతుల వారు కూడా సాక్షాత్తు శివస్వరూపులు కాబట్టి శివాయ గురవై నమః, శివాయ గురవై నమః అని చెప్పి 3 సార్లు అనుకోండి. ఆంజనేయ స్వామి వారు శ్రీరామ భక్తులు కాబట్టి ఆయనని ప్రార్థించినా ప్రార్థించకపోయినా రాముల వారిని ప్రార్థిస్తే తొందరగా ప్రసన్నులవుతారు. కాబట్టి జై శ్రీరామ్ అని కానీ, లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్న మంత్రాన్ని అన్న శ్లోకాన్ని 3 సార్లు చదువుకుని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. హనుమాన్ చాలీసా ఒకసారి కనీసంలో కనీసం ఒక్కసారి హనుమాన్ చాలీసా చదవండి. మామూలుగా అయితే 11 సార్లు హనుమాన్ సాధన అది వేరు, ఇది వేరన్నమాట. ఇప్పుడు ఒక్కసారి హనుమాన్ చాలీసా పూర్తిగా చదువుకోండి. చదువుకున్నాక నేను చెప్పినటువంటి ఈ దోహ, ఈ చౌపాయిలో ఈ
శ్లోకాలు ఉంటాయి. సబసుకలహే తుమ్హరి శరణ తుమ రక్షక కాహు కోడరన ఆపన తేజ సంహరో ఆపై తీనో లోకో హంకతే కాపై భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబనామ సునావై నాసై రోగ హరే సబ పేర జపత నిరంతర హనుమత వీర సంకటతే హనుమాన చుడావై మనక్రమ వచన ధ్యాన జోలావై సబపర రామ తపస్వి రాజా తినకే కాజ సకల తుమ సాజ ఔర మనోరథ జో కోయిలావై సోయ్ అమిత జీవన ప్రపావై चारोयुग परताप तुम्हारा है पर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असवर दीन्हा जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपति पुर जाई जहाँ जन्म हरिभक्त कहाई और देवता चित्तन धरी हनुमत सेई सर्वसुख करी संकट हटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव తినాయి అక్కడ దాకా అంటే ఈ కాసుని మాత్రమే అవి మాత్రమే 11 సార్లు చదవండి. ఎందుకంటే దీంట్లోనే మీకు ఆర్థిక బాధలు తొలగిపోతాయి. శారీరకమైనటువంటి బాధలు తొలగిపోతాయి. మీకు ఏ రకమైనటువంటి నరదృష్టి ఉన్నా, బ్లాక్ మ్యాజిక్ ఉన్నా అవన్నీ పోతాయి. అంతేకాదు మీకు శరీరంలో ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ ఆ చేత్తోటి రాసుకుంటూ 11 సార్లు చదువుతున్నంత సేపు కూడా మోకాలు నొప్పి అయితే మోకాలు నొప్పి, భుజం నొప్పి అయితే భుజం నొప్పి, మెడ నొప్పి అయితే మెడ నొప్పి, తలనొప్పి అయితే తలనొప్పి, మీరు ఎక్కడ కడుపు నొప్పి అయితే పొట్ట, హార్ట్ దగ్గర ఎక్కడైనా సరే మీరు చేయి వేసి ఈ 11 సార్లు ఆ కింద ఉన్నటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ చౌపాయిలో కొన్ని పాదాలు మాత్రము కేవలం 11 సార్లు మీరు చదువుకుంటూ ఆ చదివినంత సేపు కూడా చేతులతో అలా రాసుకుంటూనే ఆంజనేయ స్వామి వారు తన బాధని క్యూర్ చేస్తున్నారు, తగ్గిస్తున్నారు అని భావన చేస్తూనే చేయాలి. దీంతో పాటు చక్కగా మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. అయితే మనం హనుమాన్‌కి ఇప్పుడు మనకు చూడండి ఆర్థిక పరమైనటువంటి బాధలున్నాయి. హనుమాన్‌కి ధన్యవాదాలు చెప్పుకొని ఈ రోజుతో నేను నీకు సమస్యను అప్పచెప్పేసాను కదా! ఈ రోజుతో నాకు ఆర్థిక పరమైనటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి అని అనుకుంటూ అష్టసిద్ధి నవ నిధికే దాత అసర దీన్హ జానకి మాత. అష్టసిద్ధి నవ నిధికే దాత అసర దీన్హ జానకి మాత. ఆ ఒక్క చౌపాయి మాత్రమే 11 సార్లు చదవాలి. అలా మీరు ప్రతిరోజు కూడా చేసినా సరే, ప్రతి మంగళవారం, ప్రతి శనివారం చేసినా సరే, లేకపోతే ఏకాదశి మిస్ చేసుకోకూడదు. శని త్రయోదశి ఇలాంటి కొన్ని ముఖ్యమైన రోజులుంటాయి. ఏకాదశి, అమావాస్య, శని త్రయోదశి, మంగళవారం, శనివారం ఇలాంటి రోజులు మిస్ చేసుకోకుండా అప్పుడు గనక సాధన మీరు ప్రతిరోజు ఓపుకుండి చేయగలిగితే ప్రతిరోజు చేయండి. లేకపోతే కొన్ని ముఖ్యమైన రోజులు పెట్టుకొని ఆ ముఖ్యమైన రోజుల్లో చేయండి. ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందనమాట. ఎక్కడ శారీరక బాధ ఉన్నా, ఏ ఆర్థిక బాధ ఉన్నా, రోగం అంటే నాసై రోగారే సభ పేర జపత నిరంతర హనుమత వేర అన్న ఆ ఒక్కదాన్ని 11 సార్లు. ఆర్థిక బాధలుంటే అష్టసిద్ధిరావు నిధికే దాత అస్వరదీన జానకి మాత అన్నదాన్ని 11 సార్లు. మరి మనం ఆఫీసులకెళ్తాం, లేకపోతే వేరే పనుల మీదకెళ్తాం. అలాంటప్పుడు దృష్టి అంతా కూడా ఈ శ్లోకాల మీద పెట్టడం జరగదు. అప్పుడు ఎలాగా అంటే ఒంట్లో బాగోలేకపోయినా ఆర్థిక బాధలున్నా కూడా వాళ్ళు హం హనుమతే నమః అన్న బీజమంత్రాన్ని ఓం హం హనుమతే నమః వీలైనన్ని సార్లు మనసులో పైగా అనకూడదు. మనసులోనే చాంటింగ్ చేయండి. ఎన్ని సార్లైనా సరే మనసులోనే చాంటింగ్ చేసుకుంటూ మీ పనులన్నీ చేసుకోండి. అయితే జాబ్ రావాలి ముఖ్యంగా. అంటే జాబ్ రావడానికి కూడా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా! లహే తుమ్హరి సరణ తుమ రక్షక కాహూ కోడన్న అక్కడి నుంచి జై 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 హనుమాన గోసాయి కృపాకరో గురుదేవకి నాయి అక్కడ దాకా 11 సార్లు మీరు చదువుకున్నాక ఓం హరిమర్కట మర్కటాయ నమః మంత్రాన్ని ఎన్ని సార్లు చేస్తే అన్ని సార్లు మీకు స్వామి కనబడతారు ప్రత్యక్షంగా. స్వామి ఎదురుగుండగా మీరు చూస్తారనమాట. మీకు ఏదో ఒక రూపంలో స్వామి వృద్ధుడు, బాగా ముదుసలి వ్యక్తి రూపంలో కానీ, వానర రూపంలో కానీ, ఆహ్, భక్తుడి యొక్క రూపంలో కానీ, రామభక్తుడి యొక్క రూపంలో కానీ ఖచ్చితంగా అనమాట స్వామి కనబడతారు. అలా స్వామి కనబడ్డారు అంటే మీకింక జాబ్ వచ్చేసినట్టే లెక్క. అందులో ఏం అనుమానం లేదు. మరి ఎప్పుడు చెయ్యాలి? అంటే మీరు ప్రతిరోజు చెయ్యాలి అనుకుంటే ఉదయం బ్రాహ్మీ ముహూర్తం గాని, దానికంటే కూడా ముందర ప్రదోష సమయం అంటే సాయంకాలం చీకటి పడ్డాక చేస్తే హనుమాన్‌కి చాలా విపరీతమైనటువంటి అందులో ప్రత్యేకంగా రోగాలు తగ్గాలి అన్నా, అదే ఆర్థిక పరమైనటువంటి సమస్య పరిష్కారం కోసం, ఉద్యోగం కోసం ఖచ్చితంగా సాయంకాలం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం.
లేకపోతే మీ అరచెయ్యి ఆ గాజు గ్లాస్ వాటర్ పోసుకున్న గాజు గ్లాస్ మీద పెట్టి మంత్రం చదువుకోండి. చదువుకొని చక్కగా ఆ వాటర్‌ని లోపలికి తీసుకోండి. చాలా మంచి రిచువల్ అన్నమాట. చాలా మంచి పూజా విధానం ఇది. మీరు 5 తమలపాకులు కానీ, 5 అరటిపళ్ళు కానీ, కాస్త సింధూరం కానీ ఏదో ఒకటి మీరు హనుమాన్‌కి సమర్పించండి. భక్తితో సమర్పించండి. వీలైతే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళండి. నియమాలు మాత్రం ఆంజనేయ స్వామి అంటేనే చాలా కాస్త నిష్టగా, డిసిప్లిన్‌గా నియమాలు పాటించాలి. మద్య మాంసాల జోలికి వెళ్ళడం గాని, లేకపోతే ఉల్లి, వెల్లుల్లి వేసిన పదార్థాలు తినడం గాని, బయట ఎలా పడితే అలా తిరగడం గాని అలా కాదు. శుచి, శౌచాన్ని పాటించండి. మీకు కింద పడుకోవాలని అలా ఏమి నియమం అయితే ఏమీ లేదు. అక్కర్లేదు. శుచి, శౌచాన్ని పాటిస్తే కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. చెడు జోలికి వెళ్ళకండి. ఎవరైనా మీ మీద బ్లాక్ మ్యాజిక్ వేస్తున్నారు అన్న అనుమానం ఉంటే గనక ఖచ్చితంగా మీరు ఆంజనేయ స్వామి యొక్క దండ వేసుకోండి మీ మెడలో. ప్రారంభం చేసే ముందు మాత్రం తలకి కాస్త ఒక్కరోజు స్నానం చేయండి. నియమాలు పాటించండి అంతే. అలా గనక చేస్తే చాలా మంచి రిజల్ట్ మీకు అతి త్వరలో కనబడుతుంది. ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది. అలాగే వివాహం కాని వాళ్ళకి కూడా మల్లె పువ్వులు స్వామివారి ఆలయంలో సమర్పించి అక్కడ కూర్చుని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి హనుమాన్ చాలీసాలో సబసుఖ లహేతు హరి శరణ అక్కడి నుంచి జై 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 హనుమాన గోసాయి దాకా స్వామివారి ఆలయంలో కూర్చుని 11 సార్లు అక్కడ చదువుకోండి. మిగతా ఏం చేసుకోకపోయినా ఆలయంలో కూర్చుని అక్కడ కూర్చుని చదువుకోండి. చాలా మంచి సంబంధం కుదురుతుంది. లోకా సమస్త సుఖినో